lowest literacy rate in South India is Telangana. And గవర్నమెంట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇంకా ఘోరంగా అయింది. అప్పుడు తెలంగాణ రాకుంది అనేది ఇగో మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు చూడండి, ఆంధ్రాకు పోయి చూడండి, చాలా మంచిగా ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక మంచిగా అయితే అంటే ఇంకా అధ్వానంగా అయింది. అండ్ అలా నాట్ జస్ట్ మన చదువు క్వాలిటీ, టీచర్ల క్వాలిటీ కాదు, జస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయింది, రిపేర్ లేకుండా మీద చెత్త నుంచి కింద పడుతున్నాయి, బాత్రూమ్లు ఎవరు ఓరాదు. అండ్ దానికి గర్ల్స్కి ఎక్క ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే బాయ్స్ ఎక్కడనో బయట. ఈవెన్ పేద తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపుడు బంద్ చేసిండ్రు. ఇంతో అంతో ఖర్చు అయినా 1000 రూపాయలు 2000 రూపాయలైనా ప్రైవేట్ స్కూల్స్కి పంపుడు బంద్ చేసిండ్రు. దీన్ని ఏమైనా చేయాలి అని కనీసము మనం టీచర్ క్వాలిటీ మొత్తము ప్రభుత్వమే టీచర్స్ని అపాయింట్ చేస్తుంది, ఆ సిస్టమ్ అంత ఉంటుంది. అట్లీస్ట్ ఇఫ్ యూ క్లీన్ ద బాత్రూమ్ దట్ విల్ బీ ఓకే. అది కొంచెము ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బాత్రూమ్ క్లీనింగ్ వల్ల జస్ట్ బాత్రూమ్ కాదు, చదువు స్టూడెంట్స్ కూడా అటెండెన్స్ పెరుగుతుంది, వాళ్ళకు డిగ్నిటీ ఉంటుంది. స్టూడెంట్స్కు డిగ్నిటీ లేకపోతే, చిన్న పిల్లలకు డిగ్నిటీ లేకపోతే నిజంగానే పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు? మోస్ట్ ఫోకస్ ఆన్ యాక్సెస్, నాట్ అన్ అవేర్నెస్. చిన్నపిల్లలకి ఏం మంచి చెడ్డ చెప్పని అవసరం లేదు. ఉన్న బాత్రూమ్ మంచిగా మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేసి ఆ క్లోరినో డెటాలో అవన్నీ ఉండి కొంచెం అందులో కొంచెం పర్ఫ్యూమ్ కూడా వస్తే కొంచెం వాసన కూడా మంచిగా ఉంటుంది. మా చేవెళ్ళ పార్లమెంట్ ఉన్న బాత్రూమ్ కడుగుదాం, ఫస్ట్ మా చేవెళ్ళ మండల కడుగుదామని. అయితే నేను చెప్పిన ఎవరన్నా వస్తారా, చాలామంది నిరుద్యోగులు ఉండే. నేను అనుకున్న ఎవరైనా ముందుకు వస్తారు, వాళ్ళకి ఇంత శాలరీ ఇవ్వచ్చారు, ఎవరు ముందుకు రాలేదు. అయితే నేను ఏం చేసిన, ఫస్ట్ 1 వీక్ నేనే వాళ్ళతో పోయినా. అప్పుడు అర్థమైంది. నేను అనుకున్నా ఫస్ట్ బాత్రూమ్ క్లీన్ చేసేదేమో మోటార్ సైకిల్ ఇచ్చేసేయాలి, వానికి ఒక బ్రష్ ఇవ్వాలి అండ్ గ్లౌజ్ షూస్ ఇస్తే కొంచెం మంచిగా కనబడతాడు. కానీ అక్కడ పోతే అక్కడ బాత్రూంలో నీళ్ళు లేవు, నల్లా కనెక్షన్ లేదు, బాత్రూంలో నల్లా కనెక్షన్ లేదు. ఐ థాట్ చిన్న టాటా ఏస్ ట్రక్ పెట్టి నీళ్ళ ట్యాంక్ పెడదాం, నీళ్ళ ట్యాంక్తో తీసుకుందాం, నీళ్ళ అంత పంప్ పెడితే అక్కడ పోతుంది. ఆ పంపు ఎక్కడన్నా ప్లగ్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు బాత్రూమ్ దగ్గర. వాటర్ ట్యాంక్ 500 లీటర్ వాటర్ ట్యాంక్, అదంతా నేర్చుకునే వరకు 1 ఇయర్ పట్టింది మాకు. ఎవరు కూడా ఫుల్ టైం బాత్రూమ్ క్లీనర్స్ ఉండదు. అండ్ మీరు 4.5 గంటలు పొద్దుగాల పనిచేయండి, 9000 ఇస్తాం. సో పార్ట్ టైం జాబ్ ఇస్తే అన్నిట్లో బెస్ట్. వాళ్ళ చేసే వృత్తి చేసుకుంటా అడిషనల్ 9000 వస్తాయి. ద ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసింది ఏంటంటే నేను వాళ్ళతోటి 1 వీక్ యాక్చువల్లీ పోయి కడిగినాను. 1 వీక్ 2 వీక్స్ అప్పుడప్పుడు ఇప్పుడు కూడా పోతాను. అయితే ఏమవుతుందంటే, అరే ఈయనే చేస్తుండే మనకేం సిగ్గు. ఇంకోటి వాళ్ళు స్మార్ట్ మంచి డ్రెస్ ఇచ్చినాం, ఒక ట్రక్ 30 స్కూళ్ళు ఎవ్రీడే కడుగుతుంది, అంటే 30 గ్రామాలకు పోయి. ఇప్పుడు 8 ట్రక్లు ఉన్నాయి అండ్ దే ఆల్ ట్రాక్డ్, జీపీఎస్లా కనబడుతుంది ఎవరెక్కడ పోతున్నా, అండ్ దే ఆల్ వెరీ మోటివేటెడ్. దీన్ని ఖర్చులు ఎంత, ఇట్లా ఏదో ధనవంతుడు కనుక ఏదో ట్రక్ కొనిచ్చుండు, గ్లౌజు బూట్లు పెట్టుకొని కాదు, ఇది అన్నిట్లో చీపెస్ట్. ఆ సబ్బు, పర్ఫ్యూము, డెటాల్, ఆ ఫినాయిల్, ఆ ఖర్చులు అన్నీ కలిపితే 45,000 అవుతాయి నెలకు ఆపరేటింగ్ కాస్ట్. అంటే అది 30 స్కూళ్ళకు, అంటే ఒక్క స్కూల్కు 1,500 రూపీస్ ఓన్లీ ద మంత్. ద గ్రేటెస్ట్ సక్సెస్ ఫర్ మీ ఈజ్ టు వాళ్ళకు ఒక లైవ్లీహుడ్, ఆమ్దాన్ వచ్చేటట్టు గర్వంగా బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు. నా పేరు ప్రశాంత్, కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర వర్క్ చేస్తున్నాను. నా పేరు పరమేష్. నా పేరు కృష్ణ, నేను జేకేఎంఆర్ ఫౌండేషన్లో పనిచేస్తాను. పిల్లల కోసం కానీ ఉపాధ్యాయుల కోసం కానీ చాలా కష్టపడి సారు పెట్టించారు. ఆ టాయిలెట్స్లో కూడా ఎలాంటి కీటకాలు మరియు ఎలాంటి వ్యాధులు రాకుండా స్వచ్ఛ భారత్ అనే ట్రక్కుతో ద్వారా మాకు టాయిలెట్స్ కూడా సౌకర్యవంతంగా ఉండి వేరే ఊరు నుండి వచ్చే వాళ్ళకు కూడా చాలా సౌకర్యవంతం చేస్తుంది. वाशरूम से कोसी बूने आए सर का वो केमिकल से हमारे कोसे हेल्थ इश्यूज नहीं हुए सर का है. సో మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ పాలిటిక్స్ ఇస్ వాళ్ళకు డిగ్నిటీ తెచ్చుడు. చాలామందికి పాలిటిక్స్ అంటే వాళ్ళు ఉంటారు, వీన్ కాలు బతులాడాలి, అక్కడ సిఫారసు చేయాలి, ప్రభుత్వం ఈ ధర్నాలు చేయాలి, అది కాదు. నాకు పాలిటిక్స్ అంటే ఇది, అందుకే అండ్ ఇది ప్రజలకు లాభం అవుతుంది. సో నాకు పొద్దుగా లేవగానే నాకు 10 ప్రాజెక్టులు ఉంటాయి. నాకు బోర్ అనే టైం ఉండదు, ఒక్క నిమిషం నాకు బోర్ కాదు. నాకు టీవీ చూడని అవసరం లేదు, సినిమాలు చూడని అవసరం లేదు, వీడియో గేమ్స్ చేయని అవసరం లేదు. గివే నా వీడియో గేమ్స్, గివే నా సినిమాలు, గివే నా ఎంటర్టైన్మెంట్.